అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్, చెస్ట్ ఫిజిషియన్, హనంకొండ. ఈరోజు మనం పల్మరీ ఫైబ్రోసిస్ లేదా లంగ్ ఫైబ్రోసిస్ మీద మాట్లాడుకుందాం. పల్మరీ ఫైబ్రోసిస్ అనేది తీవ్రమైన జీవితకాల ఊపిరితిత్తుల వ్యాధి. ఇది ఊపిరితిత్తుల మచ్చలను కలిగిస్తుంది, శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. లక్షణాలు త్వరగా రావచ్చు లేదా అభివృద్ధి చెందడానికి సంవత్సరాలు పట్టవచ్చు. ఎటువంటి నివారణ లేదు. మందులు మచ్చలను మందగిస్తాయి మరియు ఊపిరితిత్తుల పనితీరును సంరక్షించడంలో సహాయపడతాయి. ఆక్సిజన్ థెరపీ మరియు చురుకుగా ఉండడం వలన లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు. పల్మరీ ఫైబ్రోసిస్ అంటే ఏమిటో చూద్దాం. పల్మరీ ఫైబ్రోసిస్ అనేది శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేసే తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధుల సమూహం. ఈ ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ మచ్చలు మరియు ఊపిరితిత్తుల కణజాలం చిక్కగా ఉంటుంది మరియు గట్టిపడుతుంది. ఇది ఊపిరితిత్తుల్లోని అనుసంధాన కణజాలం మరియు అల్వియోలైపై ప్రభావం చూపుతుంది. కాలక్రమేణా ఊపిరితిత్తుల నష్టం క్రమంగా తీవ్రమవుతుంది. గట్టి దృఢమైన ఊపిరితిత్తుల కణజాలం విస్తరించడం లేదు, తద్వారా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. మీరు మునుపెప్పుడు అలసిపోయి సాధారణ పనులను చేసినప్పుడు పల్మరీ ఫైబ్రోసిస్ శ్వాస ఆడకపోవడానికి కారణం కావచ్చు. సాధారణంగా ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ను ప్రాణాంతక వ్యాధిగా పరిగణిస్తారు. పల్మరీ ఫైబ్రోసిస్ అనేది ప్రగతిశీల వ్యాధి, అంటే కాలక్రమేణా అధ్వానంగా మారుతుంది. ఈ పల్మరీ ఫైబ్రోసిస్ ఎటువంటి నివారణ లేదు మరియు అది చివరకు మరణానికి దారితీస్తుంది. వ్యాధి త్వరగా, అంటే నెలల కొద్దీ లేదా చాలా నెమ్మదిగా సంవత్సరాలలో తీవ్రమవుతుంది. కొత్త మందుల వ్యాధి పురోగతిని తగ్గించడంలో సహాయపడవచ్చు. ఇప్పుడు మనం పల్మరీ ఫైబ్రోసిస్కు కారణాలు ఏంటో చూద్దాం. సిగరెట్ తాగడం వల్ల పల్మరీ ఫైబ్రోసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది మరియు రసాయనాలు లేదా ప్రమాదకర పదార్థాలను క్రమం తప్పకుండా పీల్చడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. రైతులు, గడ్డి బీడుదారులు, క్షౌరశాలలు, స్టోన్ కట్టర్స్, పాలిషర్స్ మరియు లోహపు పనిచేసేవారు ప్రమాదానికి గురవుతారు. ఎగ్జాంపుల్ చూస్తే కనుక యాస్బెస్టాస్ ఎక్స్పోజర్ కానీ, బొగ్గు ధూళి ఎక్స్పోజర్ కానీ లేదా సిలికా ఎక్స్పోజర్ వాళ్ళకు రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లైక్ సిస్టమిక్ ల్యూపస్, స్క్లెరోడర్మా, రుమటైడ్ ఆర్థరైటిస్ మరియు జోగ్రెన్ సిండ్రోమ్ పల్మరీ ఫైబ్రోసిస్కి దారితీస్తుంది. అలాగే క్యాన్సర్ చికిత్సకు రేడియేషన్ థెరపీ వంటి రేడియేషన్ ఎక్స్పోజర్ ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి కీమోథెరపీ మరియు కొన్ని మందుల ఎగ్జాంపుల్ చూసాక ఎమ్యూడెరోన్, బ్లియోమైసిన్, నైట్రిఫ్యూరంటైన్ పల్మరీ ఫైబ్రోసిస్ను ఒక సైడ్ ఎఫెక్ట్గా జాబితా చేస్తాయి. కొన్నిసార్లు కారణాన్ని గుర్తించలేము, వాటినే ఇడియోపతిక్ పల్మరీ ఫైబ్రోసిస్ అంటారు. పల్మరీ ఫైబ్రోసిస్ యొక్క లక్షణాలు చూద్దాం ఇప్పుడు. వీటి లక్షణాలు ముఖ్యంగా శ్వాస ఆడకపోవడం, ముఖ్యంగా శ్రమతో, ఏదైనా శ్రమ పని చేసినప్పుడు శ్వాస ఆడకపోవడం, అలాగే దీర్ఘకాలిక పొడి, ముఖ్యంగా హ్యాకింగ్ దగ్గు అంటాం దాన్ని. అలాగే అలసట, మీరు ఎంత నిద్రపోయినా విపరీతమైన అలసట ఉంటుంది మరియు బలహీనత ఉంటుంది. ఛాతీ నొప్పితో సహా ఛాతీ అసౌకర్యం ఉండవచ్చు. అలాగే ఆకలి లేకపోవడం మరియు వేగంగా బరువు తగ్గడం. అలాగే ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ కారణంగా ఊపిరితిత్తుల మచ్చలు శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినా మీరు మీ శ్వాసను పట్టుకోలేరు లేదా లోతుగా ఊపిరి పీల్చుకోలేరు. ఈ పల్మరీ ఫైబ్రోసిస్ ఎలా నిర్ధారణ అవుతుంది, అంటే ఎలా డయాగ్నోస్ చేస్తారు చూస్తే కనుక, మీ డాక్టర్ మీ లక్షణాల గురించి మీతో మాట్లాడతారు మరియు మిమ్మల్ని పరీక్షిస్తారు. వారు మీ పని, ధూమపాన అలవాట్లు మరియు మీ ఊపిరితిత్తులను ప్రభావితం చేసే ఏదైనా గురించి అడగవచ్చు. డీటెయిల్స్ అడుగుతారు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక. అలాగే పల్మరీ ఫైబ్రోసిస్ని నిర్ధారించడానికి ముఖ్యంగా ఛాతీ సిటీ స్కాన్ పరీక్ష మరియు ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష, దీన్నే మనం పల్మరీ ఫంక్షన్ టెస్ట్ లేదా స్పైరోమెట్రీ టెస్ట్ అంటాం, మరియు ఊపిరితిత్తుల బయాప్సీతో నిర్ధారించవచ్చు. ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ రివర్స్ చేయవచ్చా అని చూస్తే గనక, దురదృష్టవశాత్తు ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ కారణంగా ఊపిరితిత్తుల నష్టం శాశ్వతమైనది, అంటే రివర్సిబుల్ కాదు ఈ జబ్బు. వీలైనంత త్వరగా రోగ నిర్ధారణ చేయడం మరియు చికిత్స ప్రారంభించడం వల్ల మీ ఊపిరితిత్తులు మెరుగ్గా ఎక్కువసేపు పనిచేస్తాయి. ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ ఎలా చికిత్స పొందుతుంది, ఈ ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ ట్రీట్మెంట్ ఎలా ఉందని చూసుకుంటే కనుక, చాలా పల్మరీ ఫైబ్రోసిస్ చికిత్సలు లక్షణాలను తగ్గించడం మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెడతాయి. మీ డాక్టర్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చికిత్సలను సిఫారసు చేయవచ్చు. అందులో మందులు చూస్తే కనుక 2 రకాల మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పర్ఫెనడోన్ మరియు రెండోది నింటిడానిన్. ఇవి ఊపిరితిత్తుల మచ్చలను మందగించవచ్చు. ఈ మందులు ఊపిరితిత్తుల పనితీరును కాపాడడానికి సహాయపడతాయి.
రెండోది ఆక్సిజన్ థెరపీ. మీ శరీరానికి అదనపు ఆక్సిజన్ ఇవ్వడం వల్ల మరింత సులభంగా శ్వాస పీల్చుకోవచ్చు. ఇది శక్తిని పెంచుతుంది. మూడోది ఊపిరితిత్తుల పునరావాసం. దీన్నే పల్మరీ రీహాబిలిటేషన్ అంటాం. ఈ ప్రత్యేక వ్యాయామ కార్యక్రమంలో చురుకుగా ఉండటం వలన మీరు రోజువారీ పనులు లేదా కార్యక్రమాలను ఎంత చేయగలరో మెరుగుపరచవచ్చు. చివరిగా ఊపిరితిత్తుల మార్పిడి. దీన్ని లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. ఇది కేవలం సివియర్ కేసులకు చేస్తారు. ఊపిరితిత్తుల మార్పిడి 1 లేదా 2 వ్యాధిగ్రస్తుల ఊపిరితిత్తులను దాత నుండి ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులతో భర్తీ చేస్తుంది. ఇది మీ ఆరోగ్యం మరియు జీవన నాణ్యతను మెరుగుపరిచే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఊపిరితిత్తుల మార్పిడి అనేది పెద్ద శస్త్రచికిత్స మరియు ప్రతి ఒక్కరు అభ్యర్థులు కాదు. మీరు ఊపిరితిత్తుల మార్పిడిగా అర్హులా కాదా అని మీ డాక్టర్ని అడగండి. ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ ఉన్న వ్యక్తుల జీవిత కాలం ఎంత? కొందరు వ్యక్తులు పల్మరీ ఫైబ్రోసిస్ నిర్ధారణ తర్వాత కొన్ని నెలలు మాత్రమే జీవిస్తారు. ఇతరులు చాలా సంవత్సరాలు జీవిస్తారు. అనేక అంశాలు మీ రోగ నిరూపణను ప్రభావితం చేస్తాయి. మీరు పల్మరీ ఫైబ్రోసిస్తో బాధపడుతున్నట్లయితే మీ శరీరాన్ని సాధ్యమైనంత ఉత్తమమైన ఆకృతిలో ఉంచడానికి మీరు చర్యలు తీసుకోవచ్చు. అనారోగ్యం బారిన పడకుండా చురుకుగా ఉండండి. చేతులు కడుక్కోవడంపై చాలా శ్రద్ధ వహించండి మరియు అనారోగ్యంతో ఉన్నారని మీకు తెలిసిన వారితో ప్రత్యక్ష సంబంధాన్ని నివారించండి. పల్మరీ ఫైబ్రోసిస్ కలిగి ఉండడం అంటే మీ శరీరం ఇన్ఫెక్షన్ నుండి సులభంగా కోలుకోదు. ఇతర వ్యక్తులు తక్కువ ప్రయత్నంతో పోరాడవచ్చు. టీకాలతో తాజాగా ఉండండి. ఊపిరితిత్తుల మచ్చలు శరీరానికి అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాటం కష్టతరం చేస్తుంది. మీ ప్రమాదాన్ని తగ్గించడానికి న్యూమోనియా మరియు ఇన్ఫ్లుయెంజా అంటే ఫ్లూ కోసం టీకాలు వేయండి. ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రాక్టీస్ చేయండి. చురుకుగా ఉండండి మరియు స్మార్ట్ ఫుడ్ ఎంపికలు చేయండి. పుష్కలంగా విశ్రాంతి తీసుకోండి మరియు ధూమపానం తప్పకుండా మానేయండి. ఇంతసేపు ఓపికతో ఈ వీడియో చూసినందుకు మీకు చాలా ధన్యవాదములు.